Yes, big breaking మనం చూస్తున్నాము. టీవీ9 ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్న సమాచారం ఇది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఎన్డీఎస్ఏ నివేదిక బయటకు వచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారికి రాసిన ఆ లేఖ ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. టీవీ9 చేతిలో ఆ రిపోర్ట్లోని కీలకమైన అంశాలున్నాయి. మొత్తం 378 పేజీలతో రిపోర్ట్ సిద్ధం చేసింది ఎన్డీఎస్ఏ కమిటీ. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో లోపాలున్నట్టుగా చాలా స్పష్టంగా ఇందులో పేర్కొంది. నిర్మాణ లోపాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి రిపోర్ట్ చేస్తోంది ఈ కమిషన్. వెంటనే సరిచేయాల్సిన అవసరం ఉంది అని కూడా రిపోర్ట్లో ప్రస్తావించింది. మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7లోనే ఎక్కువ డ్యామేజ్ జరిగినట్టుగా గుర్తించారు. అలాగే క్వాలిటీ విషయంలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి రిపోర్ట్ చేసింది ఎన్డీఎస్ఏ. డిజైన్, నిర్మాణం, నిర్వహణ వీటిలో స్పష్టమైన లోపాలున్నాయంటూ అథారిటీ పేర్కొంది. భవిష్యత్తులో ప్రాజెక్ట్ వినియోగం ముప్పేనని తేల్చింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. పూర్తి స్థాయిలో లోపాలను సరిచేయకుండా గనక వినియోగిస్తే అప్పుడు ప్రాజెక్ట్కే పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్తోంది. నిర్మాణ లోపాలపై పూర్తి స్థాయి నిపుణుల పరిశీలన మరింత అవసరం, అది కూడా తక్షణమే అది చేయాల్సిన అవసరం ఉంది అని కూడా పేర్కొంది. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఈ నివేదిక ఆధారంగా త్వరలో కాళేశ్వరంపై ఒక ఫైనల్ రిపోర్ట్ కూడా రెడీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7లో ఎక్కువ డ్యామేజ్ జరిగినట్టుగా గుర్తించారు. క్వాలిటీ విషయంలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి ఈ కమిషన్ పేర్కొంది. డిజైను, నిర్మాణం, నిర్వహణలో స్పష్టమైన లోపాలున్నాయని చెప్పి కమిషన్ పేర్కొంది. భవిష్యత్తులో ప్రాజెక్ట్ వినియోగం ఆషామాషి కాదు అని కూడా చెప్తోంది కమిషన్. ఇమ్మీడియట్ ఇంటర్వెన్షన్ అవసరం అని చెప్పి అందులో చాలా స్పష్టంగా ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు. Detailed investigations were also suggested by the expert committee to determine the causes of failure of the Medigadda barrage, which have not been conducted so far అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్స్ జరగాలి అని చెప్పి తాము అప్పుడే పేర్కొన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా అలాంటి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషనే జరగలేదు అని చెప్పి చాలా క్లియర్గా ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి రాసిన ఈ లేఖలో పేర్కొన్నారు. మా ప్రతినిధి శ్రవణ్ మరింత ఇన్ఫోతో జాయిన్ అవుతూ ఉన్నారు. శ్రవణ్, చాలా లోపాలు ఉన్నాయి అన్నది ఒక కీలకమైన ప్రస్తావన అయితే ఇమీడియట్ ఇంటర్వెన్షన్ అవసరం అని చెప్పి కూడా ఇందులో మెన్షన్ చేశారు. అలాగే డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్స్ జరగాల్సిన అవసరం ఉంది అని ఆ రోజు చెప్పినప్పటికీ ఈనాటి వరకు దీనిపై ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరగలేదు అని చెప్పి చాలా క్లియర్గా పేర్కొంది ఈ కమిషన్. మరి అధికారులు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇంతకాలంగా ఇంత డ్యామేజ్ జరిగినప్పటికీ ఎందుకు ఎలాంటి ఇంటర్వెన్షన్ కానీ సీరియస్ ఇన్వెస్టిగేషన్స్ ఈ విషయంలో జరగలేదు? ఇదే అంశం మీదనే కాళేశ్వరం కమిషన్ విచారణ జరుపుతుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపుగా చివరి స్థాయికి వచ్చింది. దీనికి కావాల్సిన విజిలెన్స్ రిపోర్ట్ ఆల్రెడీ కాళేశ్వరం కమిషన్కి చేరుకుంది. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఇప్పుడు మనం చూస్తున్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ కోసమే కాళేశ్వరం కమిషన్ వెయిట్ చేస్తుంది. కాళేశ్వరం కమిషన్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఢిల్లీకి పలుమార్లు లేఖలు రాసింది. వీళ్ళంత తొందరగా రిపోర్ట్ పంపిస్తే దీని మీద వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కమిషన్ అని చెప్పిన తర్వాత నెల రోజుల క్రితం, రెండు నెలల క్రితం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందింది. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు తాజాగా అందింది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కాళేశ్వరం కమిషన్ విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఎన్డీఎస్ఏ రిపోర్టు చాలా కీలకం. ఎందుకంటే కాళేశ్వరం రిపోర్టు వచ్చే నెల ఇంకో 30 రోజుల్లో కాళేశ్వరం రిపోర్టు ప్రభుత్వానికి అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఎస్ఏ రిపోర్టులో ఉన్న అంశాలను ఆధారంగా కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్ట్ రాయబోతుంది. సో ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ప్రధానంగా కాళేశ్వరం ఏదైతే ఉందో బ్యారేజ్ ఉందో 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ 3 బ్యారేజీల డ్యామేజ్కి గల కారణాలను కనిపెడుతూ, ఎందుకంటే ఇందులో అందరూ ఉన్నారు, అంటే సిడబ్ల్యూసీ మెంబర్లు ఉన్న మాజీ సిడబ్ల్యూసీ మెంబర్లు ఉన్నారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మెంబర్లు ఉన్నారు, ఇరిగేషన్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు, గతంలో పనిచేసిన సిడబ్ల్యూసీకి సంబంధించిన ఎన్డీఎస్ఏకి సంబంధించిన చైర్మన్లు ఉన్నారు. సో వీళ్ళంతా ఎక్స్పర్ట్ కమిటీ పలుమార్లు ఈ 3 బ్యారేజ్లను సందర్శించిన నేపథ్యంలో ఈ మేడిగడ్డ అయిండొచ్చు, అన్నారం అయిండొచ్చు, సుందిళ్ల అయిండొచ్చు, అంటే ప్రతి స్థాయిలో కూడా నిర్లక్ష్యాన్ని వీళ్ళు గుర్తించడం జరిగింది. ఈ రిపోర్ట్ అదే చెబుతుంది. చాలా నిర్లక్ష్యంగా బ్యారేజ్ నిర్మాణం చేయడం జరిగిందనేది చెప్తుంది. ఇందులో చాలా క్లియర్ గా రాశారు. ఫర్దర్ ఇట్స్ ఇంపార్టెంట్ టు మెన్షన్ దట్ ఇట్ హస్ బీన్ డిసైడెడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ టు సెండ్ దిస్ రిపోర్ట్ అండర్లైనింగ్ సీరియస్ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు ద ల్యాప్సెస్ అబ్జర్వ్డ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ దీస్ రిపోర్ట్స్ అని రాస్తూనే ఎఫర్ట్స్ మే బి మేడ్ టు ఐడెంటిఫై దోస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ అండ్ సీ టు విత్ దట్ నెసరీ యాక్షన్స్ ఆర్ టేకెన్ ఇన్ దిస్ రిగార్డ్ అని చెప్తూ ఉన్నారు. సో సీరియస్ యాక్షన్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా?
డెఫినెట్లీ అంటే సీరియస్ యాక్షన్ స్టార్ట్ అవ్వడానికి రంగం సిద్ధం అవ్వడానికి ఇది మొదటి అడుగు అని చెప్పాలి. ఎందుకంటే ఎన్డీఎస్ఏ రిపోర్టు చాలా ఇంపార్టెంట్. దేశవ్యాప్తంగా ఉన్న డ్యామ్ల భద్రత, వాటి యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ ఎలా ఉంది, వాటి యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంది అనేది కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంది. సో ఇప్పుడు కాళేశ్వరం అనేది ఒక 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 కోట్లు పెట్టి నిర్మించిన ప్రాజెక్టు నిర్వీర్యం అయిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ అంటున్న నేపథ్యంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు ఏదైతే మెన్షన్ చేస్తారో చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఖచ్చితంగా ఈ కాళేశ్వరానికి సంబంధించిన 3 బ్యారేజీలు మేడిగడ్డ అయిండొచ్చు, అన్నారం అయిండొచ్చు, సిందిళ్ళ అయిండొచ్చు. ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన గేట్లను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేసి ఉంచాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేసి వాటర్ స్టోరేజ్కి ఉపయోగిస్తే మాత్రం సీరియస్ ఇన్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో నీటిని కూడా వర్షం పడ్డగానే ఒక్క చుక్క నీటిని కూడా నిలిపే అవకాశం లేకుండా ఎప్పుడు దాన్ని ఫ్రీ ఫ్లోగా వదిలేస్తూనే ఉన్నారు. సో ఇదే అంశం మీద ప్రతిపక్షాలు కూడా వాదనలు వినిపించాయి. ఇంత పెద్ద వర్షం వచ్చినా కూడా, ఇన్ని నీళ్లు వచ్చినా కూడా కాళేశ్వరం డ్యామ్కి ఏం కాలేదు, కేవలం రాజకీయ అంశాన్ని మాత్రమే దీన్ని చూస్తున్న ప్రతిపక్షాలు అంటున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష మధ్యలో ఎటువంటి మాటల యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా డ్యామేజ్ అనేది మేజర్ డ్యామేజ్ జరిగిందని చెప్తోంది. అయితే ఈ 7వ బ్లాక్ పూర్తిగా డ్యామేజ్ అవ్వడానికి ప్రతి స్టేజ్లో కూడా లోపాలు ఉన్నట్టుగా గుర్తించింది. సో ఇక్కడ నిర్మాణం దగ్గర నుంచి ఇందులో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎప్పుడైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక ఎక్స్పర్ట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసిందో 2 మార్చ్ 2024 అప్పటి నుంచి కూడా 36 సార్లు వీళ్ళంతా ఇంటర్నల్ మీటింగ్స్ నిర్వహించారు. అక్కడికి వెళ్ళి స్పాట్లని పరిశీలించారు, ఇన్ డెప్త్ అనాలిసిస్ చేశారు. వాళ్ళు సీరియస్ డిస్కషన్స్ చేసుకోవడం మాత్రమే కాకుండా టెక్నికల్ డ్రాయింగ్స్ తీసుకున్నారు, డిజైన్ డాక్యుమెంట్స్, రికార్డ్స్ అన్నిటినీ తీసుకుని ఇన్ డెప్త్ డెలిబరేషన్స్ తర్వాతే తాము ఈ ఫైండింగ్స్ అన్నిటినీ కూడా పొందుపరుస్తున్నామని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఎంత లాడ్ ఆఫ్ స్టడీ వెంటిన్ అన్నది చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది. సో ఇంత చెప్పినప్పటికీ సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ముందు డ్యామ్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రాజెక్ట్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పినప్పటికీ ఎందుకు ఎలాంటి స్టెప్స్ పడలేదు? ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఎంక్వైరీ జరుగుతుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అంటే ఇప్పుడున్న డ్యామ్ని వినియోగించాలా, వినియోగించకూడదా, నీటిని నిల్వ చేయాలా, చేయకూడదా అనేది ఖచ్చితంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మేము దాని మీద ఒక యాక్షన్ తీసుకుంటామని ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ అఫీషియల్గా తెలంగాణ ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో డ్యామేజ్ ఎలా జరిగింది, డ్యామేజ్కి గల కారణాలు ఏంటి, ఎక్కడెక్కడ ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. దీని మీద ఎన్డీఎస్ఏ ఒక సిఫార్సు కూడా చేసింది. దీనికి గల కారణాలు ఏంటి, దీనికి గల బాధ్యులు ఎవరు, దీని వెనుక ఉన్న నిర్లక్ష్యానికి గల కారణాలు ఏంటి, వాళ్ళని సీరియస్గా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందనేది ఎన్డీఎస్ఏ చేసిన సిఫార్సు. దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ కూడా ఉంది కాబట్టి కాళేశ్వరం కమిషన్ పెట్టి ఇంకొక నెల రోజుల్లో ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. ఆ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సిన అంశం. థ్యాంక్ యూ శ్రవణ్. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద వచ్చే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ బ్యారేజ్లకు సంబంధించి ఎన్డీఎస్ఏ క్లియర్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో చాలా లోపాలు ఉన్నాయి, నిర్మాణ లోపాలు చాలా ఉన్నాయని చెప్పింది. పూర్తి స్థాయిలో వాటిని సరి చేయకుండా గనక వినియోగిస్తే అది ప్రాజెక్ట్కి ప్రమాదానికి కారణమవుతుంది. నిర్మాణ లోపాలపై పూర్తి స్థాయి నిపుణుల పరిశీలన మరింత అవసరమని కూడా చాలా క్లియర్గా పేర్కొంది. ప్రభుత్వం చేతికి మరి ఇప్పుడే ఈ రిపోర్ట్ చేరుకుంది. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి.